31వ డివిజన్ రామకోటయ్య నగర్ సెంటర్లో 28, 29, 30, 31 డివిజన్లో 1,85,00,000 రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు ప్రారంభోత్సవం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తట్టెడు మట్టి రోడ్డుపై వేయలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేయడంలో, నిధులు సాధించడంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దిట్ట అని కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి 100 కోట్ల అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అందరం కలిసికట్టుగా సాగి 2029 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిచే విధంగా ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంత వాసులందరూ కూడా కక్షలు, కార్పణ్యాలకు దూరంగా, రాజకీయ భేదాలు, వివాదాలకు దూరంగా కలిసికట్టుగా ఒక్కతాటి మీద ఉండి ఆ యొక్క ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విషయంలో, అభివృద్ధి పనులు సాధించే విషయంలో అందరం కలిసికట్టుగా ఉండాలా అన్న ఆలోచన. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ అందరూ ఆ ప్రాంతాల అభివృద్ధిలో కలిసి పనిచేయాల. అందుకే ఇటీవల కొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జి ఏదైతే శంకుస్థాపన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో పిలిచి భాగస్వాముల్ని చేయటం జరిగింది. స్థానిక ప్రజలను కూడా భాగస్వాములు చేయటం జరిగింది. ఈనాడు మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా కొత్తూరు, భుజభుజనెల్లూరు ఈ 2 ప్రాంతాలు కూడా 3 డివిజన్లుగా అనేక సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న కాలనీలతో అధికంగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ అభివృద్ధిలో అన్ని రకాల కూడా మీ అందరి సహకారంతో ముందుకు సాగుతామని, ఏదైతే నా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల జిల్లా సహకరిస్తున్నటువంటి మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు సోదరుడు బేదా రవిచంద్ర గారికి, అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాటగా ఒక్క మాట చెప్తున్నా. నా ఆశ, నా శ్వాస, నా ధ్యాస ఒకటే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భావితరాలు కూడా శాసనసభ్యుడు అంటే ఏ విధంగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలని 10 కాలాల పాటు ఈ యొక్క రోడ్ల ప్రజలందరూ గర్వంగా చెబుతున్న విధంగా ముందుకు సాగుతానని నేను మళ్ళీ చెప్తున్నా. తెలిసి నేను గాని, నా తమ్ముడు గిరిధర్ రెడ్డి గాని ఎక్కడ పొరపాట్లు చేసే పరిస్థితి ఉండదు, మాట్లాడతా. కానీ జనం మధ్యలో ఎవరుంటారో, జనంకి అందుబాటులో ఎవరుంటారో, జనంకి అందుబాటులో ఎవరుంటారో వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇది నా మాట కాదు, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. ఆ కష్టం విలువ స్వయంగా జీవితంలో అనుభవించాను కాబట్టి, కార్యకర్తగా ఆ బాధలు పడ్డాను కాబట్టి, ఖచ్చితంగా పనిచేసే కార్యకర్తలు ఎవరైనా సరే నేను పనిచేస్తానన్నా, మా పార్టీలో పదవులు కావాలా, రండి నా దగ్గరికి, నేను ఇస్తా, నేను సిద్ధం. ఎవరి సిఫారసు అవసరం లే. నాకు కావాల్సింది ఒకటే, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, చేతలు వస్తే పని చేయాలా, ప్రజలు అడిగింది, చేత రాకుంటే ఇది మా వల్ల కాదని చెప్పాలా. ఆ విధంగా ప్రజల మధ్యలో ఎవరు ఉంటారో, ప్రజలకు అందుబాటులో ఎవరు ఉంటారో, ప్రజల మనసులను ఎవరు గెలుచుకుంటారో వాళ్లే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తగా ప్రోత్సహిస్తారని మాట ఇస్తూ, పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా రైతుల పక్షాన నిలబడే వ్యక్తి, అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం మా మాదిరిగానే ప్రజల్లో ఉండే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించ రావటం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ప్రజలందరూ కూడా ఈ చిన్న విషయం, దేవుడి దయ వల్ల ఒక్క నిమిషం, దేవుడి దయ వల్ల
చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తామని, అది శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వెడల్పు చేయించి డైకస్ రోడ్ దగ్గర పెద్ద రోడ్డు వేస్తే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా మేలవుతుంది. అంతేకాకుండా పొదలకూరు రోడ్లో ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ వచ్చిందో కొత్తూరులో కూడా సెంట్రల్ లైటింగ్ కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నానని సవినయంగా మనకి కోటరెడ్డి సోదరుడు గిరిధర్ గారు ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకోలే. ఒక మైక్రో ఇరిగేషన్ రైతులకు ఇచ్చే డ్రిప్ స్ప్రింక్లర్స్ మూత, వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మూత. నేను ప్రాక్టికల్ గా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. అన్లిమిటెడ్ గా ఇచ్చాం మన టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో 14 to 19 ఆ మెట్ట రైతులకి, ఆ పులివెందుల, కడపళ్ళు, కర్నూలు వాళ్ళకి అసలు ఆ రాయలసీమ రైతులకి అది ప్రాణవాయువు. దాన్ని ఆపేశాడు. దాన్ని ఆపితే ఒకసారి పులివెందుల వాళ్ళందరూ కట్టుకుని ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్కి అనుభవం తీరిపోయారు. సార్, తెలుగుదేశం టైంలో పార్టీలకు సంబంధం లేకుండా అగ్రికల్చర్ 2017-18 ఫస్ట్ ఆర్థిక సంవత్సరం కంట్రీలో ఫస్ట్ వచ్చాం, మెకనైజేషన్ ఫస్ట్ వచ్చాం.